ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము రోమాపత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రియ సహోదరి, వింటున్న సహోదరుడా, దేవుని యందు అన్యాయము కలదా అని అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. వెంటనే ఆయన మళ్ళీ అట్లా అనరాదు అన్నాడు. అంటే దేవుని యందు అన్యాయం లేదనే కదా అర్థం. మరి ఈరోజు నీ దేవుని గురించి నీవు ఏం ఆలోచిస్తున్నావు? నీ విషయమై నీవైతే నీ వరకు నీవు ఏమనుకుంటున్నావు ఆయన గురించి? ఆయన ఎల్లవేళలా న్యాయం చేసేవాడని నీకు తెలుసా? చిన్న చిన్న విషయాల్లో నీవు నీ దేవుడు అన్యాయస్తుడని భావిస్తున్నావేమో. లేదంటే చిన్న చిన్న విషయాల్లో నాకు న్యాయం జరగలేదు, నా దేవుడు నాకు న్యాయం చేయడం లేదు, నేను అడిగింది నాకు ఇవ్వడం లేదు అని అనుకుంటున్నావేమో. ప్రభు కార్యం కొంచెం ఆలస్యమైనంత మాత్రాన నీ దేవుడు అన్యాయం చేశాడని మరి నీవెలా అనుకుంటావు? ఆ విధంగా అన్యాయం చేశాడని ఒకవేళ నువ్వు భావిస్తున్నావా? ఏమైనా సరే నీ ఆత్మీయస్థితి ఎలా ఉంది, నీ దేవుని గురించి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి నీవు సుపరిశీలన చేసుకో. ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకో, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన యందు అన్యాయం ఎన్నటికీ లేదు. కాబట్టి నువ్వు అడిగిన విషయం ఏదైనా సరే అది ఒక్కొక్క సమయంలో కొంచెం ఆలస్యం అయితే అయి ఉండొచ్చు, కానీ నీ దేవుడు అయితే అన్యాయస్తుడు కాదని నువ్వు గుర్తించాలి. ఆయన ఎప్పుడు నీకు తోడుగుండే దేవుడు. ఈ లోకంలో నీ బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే మరి నిన్ను మోసం చేసి ఉండొచ్చు, కానీ న్యాయము తీర్చే ప్రభు నీతో ఉంటే మాత్రం నీకు అన్ని విషయాల్లో విజయమే వస్తుంది. కాబట్టి నీ ప్రభువు ఎక్కడ ఎవరిని ఏ విషయంలోనూ ఎటువంటిదైనా సరే ఆయన అన్యాయం చేసేవాడు కాదు. న్యాయమే తీరుస్తాడు ఆయన. ఆయనలో అన్యాయం లేదు. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. పౌలు కూడా అదే చెప్తున్నాడు. దేవుళ్ళు అన్యాయం ఉందా అంటే కాదు, అట్లా అనరాదు అంటున్నాడు. కాబట్టి ఏ విషయమైనా నువ్వు ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించాలి. ప్రభు యొక్క కార్యములను బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవి రెండు నువ్వు చేయగలిగినప్పుడు మరి యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తం అదని ఉంది కాబట్టి తప్పకుండా నీకు దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. కాబట్టి మొదటగా ఎడతెక్క ప్రార్థించడం నేర్చుకో. అంతేకాకుండా ప్రభువుకు అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అటువంటి కృతజ్ఞత కలిగిన హృదయం నీలో ఉందా లేదా అని ప్రభు చూస్తాడు. కాబట్టి అటువంటి హృదయం నీలో ఉంది కాబట్టి నీవు ఆ విధంగా ముందుకు సాగితే ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో కూడా ఆయన హస్తం నీకు తోడుగా ఉంచి నడిపిస్తాడు. ఈ లోకంలో నీ బంధువులు, స్నేహితులు, నీ అని ఎవరైనా అనుకున్న వాళ్ళు నీకుంటే, నీ సొంత కుటుంబ సభ్యులైనా లేదా నీ భర్త, భార్య, ఇలా ఎవరైనా సరే నీకు అన్యాయం చేయొచ్చు, కానీ ప్రభు మాత్రం నీకు అన్ని విషయాల్లో న్యాయమే చేస్తాడు. నేను భద్రంగా కాపాడే దేవుడు ఆయన. మరి నీకు ఎవరైనా సరే ఈరోజు అన్యాయం చేయాలని చూస్తే ప్రభువుకు అప్పచెప్పు, ఆయనకు ఫిర్యాదు చెయ్యి. ఆయనే వాళ్ళ సంగతి చూసుకుంటాడు. వాళ్ళ హృదయాలు మార్చి, వాళ్ళ అంతరంగాలు మార్చి నీకు న్యాయం తీర్చేలా ప్రభు చేస్తాడు. ఈ లోకంలో అన్యుల వల్లే నువ్వు భయపడకు. దేవుడు లేని వాళ్ళు, యేసు లేని వాళ్ళకు ఆ భయం ఉంటుంది. కాబట్టి నీవు యేసుని కలిగి ఉన్నావు కాబట్టి, న్యాయవంతుడైన దేవుడిని కలిగి ఉన్నావు కాబట్టి అన్యాయం జరుగుతుందేమో అని భయపడకు, కలవరపడకు. తప్పకుండా నీ దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీకు అన్యాయం చేస్తాను అనుకున్న వాళ్ళ నోరు మోయిస్తాడు, నీకు న్యాయమే తీరుస్తాడు. కాబట్టి న్యాయవంతుడైన ప్రభువు నీవు కలిగి ఉన్నావు కనుక నీ జీవితం ఎంతో ధన్యత. ఆయన కలిగి ఉన్న జీవితాలే ధన్యకరమైన జీవితాలు. ఆమేన్.